జీసస్ దేవునికి ఇవ్వవలసిన కానుకలు మరియు దశంభాగాలు పార్ట్ 8 దేవుని కానుకలు మరియు దశంభాగాలు ఇవ్వడంలో ఉన్న ఆశీర్వాదము. సో నిన్నటి వరకు దేవుడు గొప్ప గొప్ప సంగతులను గొప్ప గొప్ప మర్మాలను బయలుపరిచాడు. యేసయ్యకు ఒక సందర్భంలో ఒక కుష్ఠరోగి హీల్ కాగానే నువ్వు వెళ్ళి సంఘానికి వెళ్ళి ఒక కానుకేవు, నీ యొక్క శరీరాన్ని యాజకుడికి ఆ మ్యాన్ ఆఫ్ గాడ్కి చూపించుకో, హీల్ అయ్యానని. దానికి సంబంధించిన కానుక ఒకటి ఉంటుంది, ఇవ్వమని చెప్పాడు యేసయ్య. సో అలాగే చేస్తాడు. సో ఇదంతా దేవుడిచ్చే కమిట్మెంట్. సో ఇది ఎందుకంటే కృతజ్ఞత కలిగి ఉండాలని, మనం ఇవ్వడం వల్ల మనము తిరిగి పొందుకుంటామని, ఆశీర్వాదం పొందుకుంటామని దేవుడు చేశాడు. అందుకే మనం ఇస్తే, దేవుడికి ఇస్తే ఆశీర్వాదంగా మారుతుంది. అలా ఇవ్వకుండా ఏమవుతుందంటే అపవాది ఆపివేస్తుంటా అంటాడు, నిలిపివేస్తుంటా అంటాడు. అలా ఎప్పుడు చేయనివ్వద్దు, అపవాదిని గెలిపించకూడదు. సో అనేక ఖర్చులు ఉంటాయి మనకు, సో వాటికి అపవాది ఆపడు. అనేక అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఎక్స్పెండిచర్స్ వస్తాయి, వాటిని ఆపడు అపవాది. కానీ దేవుడికి ఇవ్వాలనుకున్నప్పుడే అపవాది ఆపివేస్తాడు, నిందలు వేస్తాడు, మనకు మనసు లేకుండా చేస్తాడు. సో ఇలాంటి వాటిని అన్నిటిని కూడా మనము జయించాలి ఇలాంటి విషయాల్లో. అండ్ ఒకటి, దేవుడి మందిరానికి ఇవ్వాలని, దేవుడికి సంఘాలకు ఇవ్వాలని, ఇంకా దేవుడి సేవకి ఇవ్వాలని మనం ఎప్పుడు కూడా ఆశ కలిగి ఉండాలి. సో నువ్వు ఇల్లు కట్టుకుంటానని ఆశ కలిగి ఉంటాము, దేవునికి ఇవ్వాలని కూడా ఆశ కలిగి ఉండాలి. సో మనం సొంత ఇళ్ళలో ఉండాలనే ఆశ ఉంటుంది, అలాగే దేవుడు కూడా ఒక నివాసాన్ని ఏర్పరచాలనే ఆశ కలిగి ఉండాలి. సో దేవుడికి కూడా ఆలోచించాలి మనము. దేవుడు మనందరి గురించి క్షణక్షణం ఆలోచిస్తాడు. సో ప్రతి క్షణం ఆయన మన గురించి ఆలోచిస్తాడు. ఆయన నిన్ను విడవను ఎడబాయను అన్నాడు, నిన్ను మర్చిపోవటం నాకు అసాధ్యము అన్నాడు దేవుడు. సో అలాంటి దేవుణ్ణి మనము కూడా మర్చిపోవద్దు, ఆయన చేసిన మేలుని మర్చిపోవద్దు. కృతజ్ఞత రూపకంగా మన ఎంత సామర్థ్యం ఉంటే అంత ఇస్తూనే ఉండాలి దేవుడికి, ఆయన ఇస్తూనే ఉంటాడు. అవే మనం తగిన కాలంలో పంట కోసుకోవడానికి అవే మనకు ఉపయోగపడతాయి. సో ఇవి లోతైన మర్మాలు, ఈ బైబిల్లో ఉన్న లోతైన మర్మాలు. ఇవ్వడంలో ఉన్న గొప్ప ధన్యత, ఇవ్వడంలో ఇవ్వబడుతుంది కాబట్టి, ఆశీర్వాదం ఉంది కాబట్టి ఈ మర్మాలను మనకు దేవుడు బయలుపరుస్తున్నాడు. ఎందుకంటే ప్రాస్పరిటీ. సో దేవుడు మనల్ని ప్రాస్పరిటీలో చూడాలనుకుంటున్నాడు, ఆశీర్వాదంలో చూడాలనుకుంటున్నాడు. దేవుడు మనల్ని బ్లెస్ చేయాలనుకుంటున్నాడు. అందుకే మన చేతుల ద్వారా ఇప్పించుకుంటాడు, మన చేతుల ద్వారా ఆయన తీసుకుంటాడు. అప్పుడే ఆ బ్లెస్సింగ్ని రిలీజ్ చేస్తాడు. కాబట్టి ఈ కమెంట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ కమెంట్మెంట్. సో చాలామంది అంటారు పాత నిబంధనలో ఉంటుంది, కొత్త నిబంధన కొట్టివేయబడిందని. సో నిన్న యేసు ప్రభు వారు ఎక్కడ చెప్పారు? కొత్త నిబంధనలోనే చెప్పారు. ఏమని? నీకు రోగము నయమైంది కదా, వెళ్ళి ఒక కానుకనిచ్చిరా అని. సో కొత్త నిబంధనలో రాయబడింది. సో ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు, సో మనందరము కూడా అలా కానుక అంటే మనం ఏం చేయాలంటే ప్రతి హ్యాపీ మూమెంట్ని, ప్రతి టెస్ట్ మోనీని గివ్ సమ్ జాయిస్గా, అంటే రిజాయిస్గా, హ్యాపీగా మనం ఇవ్వాలి. ఎందుకంటే కొన్ని జబ్బులు మనం ఎంత మెడిసిన్స్ వాడినా కూడా తక్కువ కావు. కానీ మనకు నార్మల్ రిపోర్ట్ వచ్చింది, అది దేవుడు ఇస్తేనే మనకు నార్మల్ రిపోర్ట్ వస్తుంది. సో మన కాంపిటీషన్లో కూడా మనకు జాబ్ వచ్చింది. సో ఇట్స్ సెలబ్రేట్ విత్ గివ్ సమ్ ఆఫరింగ్ టు గాడ్. సో అలా సెలబ్రేట్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. మ్యారేజ్ దేవుడు చేస్తేనే మనకు మ్యారేజ్ అయింది. దేవుడిచ్చే ఆశీర్వాదంలో వివాహం కూడా ఒక ఆశీర్వాదం. అందుకే గుర్తుగా ప్రతి యానివర్సరీ మనం జరుపుకుంటాం, మంచి కేక్ తెచ్చుకుంటాము, ఫ్రెండ్స్ని పిలుస్తాము, ఫ్యామిలీ మెంబర్స్ పిలిచి సెలబ్రేట్ చేస్తాము. ఆ టైంలో గాడ్ కూడా ఒక ఆఫరింగ్ ఇచ్చి మనము కృతజ్ఞతను తెలియచేయాలి. పిల్లలు యెహోవా ఇచ్చు బహుమానము, పిల్లలు ఆయన ఇస్తేనే మనకు గిఫ్ట్గా వచ్చారు. వాళ్ళ బర్త్డేకి గివ్ సమ్ ఆఫరింగ్ టు గాడ్. వాళ్ళ దేవుణ్ణి గుర్తు చేసుకున్నట్టు, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని మనం థ్యాంక్స్ చెప్తున్నట్టు. నార్మల్ రిపోర్ట్స్ వచ్చినప్పుడు, లేకపోతే రోగం తగ్గినప్పుడు, జబ్బులు తగ్గినప్పుడు, వ్యాధులు తగ్గినప్పుడు, లేకపోతే ఏమైనా ప్రమోషన్ వచ్చినప్పుడు, సో గివ్ సమ్ ఆఫరింగ్ టు గాడ్. అలా దేవుడికి ఇవ్వడం. ఎందుకంటే ఆ ప్రమోషన్ కూడా ఇచ్చేది ఆయనే, ఆ జాబ్ ఇచ్చింది ఆయనే, బిజినెస్ ప్రాఫిట్స్ ఇచ్చేది ఆయనే, ఆ నార్మల్ రిపోర్ట్ ఇచ్చేది ఆయనే, పిల్లల్ని ఇచ్చింది ఆయనే, లైఫ్ పార్ట్నర్ని ఇచ్చింది ఆయనే. సో ఆల్ గుడ్ మూమెంట్స్ గివెన్ బై గాడ్ ఓన్లీ. సో అన్ని టెస్ట్ మోనీస్ వచ్చేది అన్ని దేవుడి వల్లనే. సో నువ్వేం చేస్తున్నావు? దేవుడికి గ్రాటిట్యూడ్ తెలియజేస్తున్నావు, కృతజ్ఞతను తెలియజేస్తున్నావు. అలా కృతజ్ఞత కలిగిన వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టము. సో కంప్లైంట్ చేయొద్దు ఎప్పుడు కూడా దేవుడి విషయంలో. మనకి ఏ ఆశీర్వాదాలు ఉన్నాయో అది దేవుడి వల్లనే కలిగాయి కాబట్టి వాటిని ఎప్పుడు కూడా మనం కంప్లైంట్ చేయకూడదు. సో ఇవన్నీ కూడా లోతైన మర్మాలు, మనకు తెలియక మరుగు చేయబడ్డాయి. బట్ ఆత్మ ప్రేరేపణతో ఇవన్నీ కూడా తీయబడుతున్నాయి. కాబట్టి చూద్దాము ఈరోజు దేవుడు వాక్యం ద్వారా ఇంకేమీ మాట్లాడబోతున్నాడు. సో మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనము.
మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్తగా పడుడి. సో మనము ఆఫరింగ్ ఇచ్చేది దేవుడికి తెలిస్తే చాలు, మనుషులకు తెలియాల్సిన అవసరం లేదు. సో అందుకే మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. చూసారా, మనం చెప్పుకోవడం ఇష్టము చాలామందికి, సో చాలామందికి ఇవ్వడం ఓకే, మనం సంఘానికి చెప్పుకోవడంలో తప్పు లేదు. కానీ అన్యజనులకు కావచ్చు, వేరే వాళ్ళకు సంబంధం లేని వాళ్ళకు కూడా చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు దేవుడికి ఇస్తున్నావు, అది రహస్యంగా ఉంచు, నీకు నీ తండ్రికి మాత్రమే రహస్యంగా ఉంచు. అప్పుడే నీకేమవుతుంది, తండ్రి యొద్ద నుండి మీరు ఫలము పొందురు. సో నువ్వు ఏదైతే ఇస్తున్నావో ఆ తండ్రికి నీకు మధ్య సీక్రెట్గా ఉంచినప్పుడు యూ విల్ గెట్ రివార్డ్ ఫ్రమ్ గాడ్, యూ విల్ గెట్ రివార్డ్ ఫ్రమ్ గాడ్. నేను నిన్న చెప్పాను, ఆఫరింగ్ ఇచ్చేటప్పుడు మనం ప్రార్థించుకోవాలి. ఏమని ప్రార్థించుకోవాలి? నన్ను ఆశీర్వదించమని ప్రార్థించాలి, ఆఫరింగ్స్ని మల్టిప్లై చేయమని ప్రార్థించాలి, ఆఫరింగ్ ద్వారా నన్ను బ్లెస్ చేయమని ప్రార్థించాలి. అంటే యు ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ గాడ్ బై గివింగ్ దిస్ ఆఫరింగ్. అంటే మనం ఆఫరింగ్ ఇచ్చేటప్పుడు ఇంకా ఎక్స్పెక్ట్ చేసి మనం ఇస్తాము, ఎందుకంటే మల్టిప్లై కావాలని. అయ్యా నూరింతలుగా చేసి ఇవ్వండి, నేను ఎంతైతే ఇస్తున్నానో దాన్ని నూరింతలుగా నాకు చేసి ఇవ్వమని ప్రార్థించి మనం ఇవ్వాలని చెప్పాము. సో అప్పుడు నూరింతల ఫలము ఎప్పుడు పొందుకుంటాము? నీతి కార్యము కనబడవలనని, మనుషులకు కనబడవలనని జాగ్రత్త పడుడి అంటున్నాడు. చూసారా, లేడియల్ల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. సో మీరు దేవుడికి ఇచ్చే ఆఫరింగ్స్ కావచ్చు, కానుకలు కావచ్చు, దశమ భాగాలు కావచ్చు, కీప్ ఇట్ సీక్రెట్ అంటున్నాడు దేవుడు. అది మనకు దేవుడికి లెక్క తెలిస్తే చాలు, ఎందుకంటే గాడే మనకు రివార్డ్ ఇస్తాడు. సో మనం ఎంత ఇచ్చామో దాన్ని నూరింతలుగా చేసి మనకు దేవుడే రివార్డుగా ఇస్తాడు. సో మనుషులు ఇవ్వరు, సో మనుషుల నుంచి మనం మెప్పు పొందాల్సిన అవసరం లేదు. కాబట్టి మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. ఎందుకంటే దేవుడికి ఇష్టం ఉండదు పబ్లిసిటీ, దేవుడికి నచ్చదు. మన ఓన్ పబ్లిసిటీ, మనం ఓన్గా గొప్ప చెప్పుకోవడం దేవుడికి నచ్చదు. ఎందుకంటే నువ్వు సీక్రెట్గా ఉంచినప్పుడు, తండ్రికి ఇచ్చినప్పుడు ఆయన నువ్వు గణపరిచిన వాడవుతావు, మహిమపరిచిన వాడవుతావు. సో నన్ను గణపరచువాన్ని, మహిమపరచువాన్ని నేను గణపరుస్తాను, మహిమపరుస్తాను అంటాడు. కానీ సో మనం ఇచ్చిన తర్వాత 10 మందికి చెప్పుకోవడం, 100 మందికి చెప్పుకోవడం వల్ల దాంట్లో ఆశీర్వాదం కోల్పోతాము, మనమే కోల్పోతాము ఆశీర్వాదం. సో వెన్ యూ వాంట్ రివార్డ్ ఫ్రమ్ గాడ్, కీప్ ఇట్ సీక్రెట్. ఒకవేళ ఇచ్చిన తర్వాత నువ్వు దేవుడి దగ్గర నుంచి 100 ఆశీర్వాదం పొందుకోవాలి, 1000 ఆశీర్వాదం పొందుకోవాలంటే దానిని సీక్రెట్గా ఉంచమంటున్నాడు దేవుడు. సో ఒకవేళ సీక్రెట్గా ఉంచకుండా మనం పబ్లిసిటీ చేసాము 10 మందికి, 100 మందికి, వీ విల్ నాట్ గెట్ రివార్డ్. ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు గెట్ రివార్డ్, కీప్ ఇట్ సీక్రెట్. ఎస్, ఐ వాంట్ టు గెట్ రివార్డ్ ఫ్రమ్ మై గాడ్, దట్స్ వై ఐ విల్ కీప్ ఇట్ సీక్రెట్. నేను ఎంత దశమ భాగం ఇస్తున్నాను, ఎంత చారిటీ చేస్తున్నాము, లేకపోతే ఎంతమందికి నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను, స్ట్రీట్ బెగ్గర్స్కి ఫుడ్, అండ్ ఎక్కడ ఏ మినిస్ట్రీలో నేను ఎంత ఇస్తున్నాను అనేది ఇట్స్ బిట్వీన్ మీ అండ్ మై ఫాదర్ ఓన్లీ. ఐ విల్ నాట్ డిస్క్లోజ్ టు మై ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో. అంటే మా కుటుంబ సభ్యులకు కూడా నేను డిస్క్లోజ్ చేయను, ఎందుకంటే అది నాకు, నా తండ్రికి. ఎందుకంటే నేను ఇచ్చేది ఎంత ఇస్తున్నాను అనేది దేవుడికి మాత్రమే తెలుసు, దేవుడికి మాత్రమే తెలియాలి, మనుషులకు తెలియకూడదు మనం ఎంత ఇస్తున్నాం అనేది. సో దేవుడికి మాత్రమే సీక్రెట్గా ఉంచాలి. ఆయనకు మనం ఎంత ఇస్తున్నాం అనేది చూసేది ఆయనే, అండ్ మనకి ఇచ్చే సామర్థ్యం ఆయనే, మనల్ని దాన్ని ఆశీర్వదించేది ఆయనే. సో పబ్లిసిటీ చేసినప్పుడు మనమే ఆశీర్వాదం పొందుకోము. అందుకే పబ్లిసిటీ చేయడం ఆపేసి మనం చేత్తో ఇవ్వడం మొదలు పెడదాము. సో వచ్చిన తర్వాత మేబీ వీ కెన్ షేర్ ఇట్ యాజ్ ఎ టెస్టిమోనీ, ఒక టెస్టిమోనీ లాగా షేర్ చేయొచ్చు. నేను ఇచ్చాను బట్ తర్వాత నేను ఈ ఆశీర్వాదం పొందుకున్నానని మనము టెస్టిమోనీ లాగా షేర్ చేయొచ్చు. కానీ ఇచ్చిన తర్వాత మనం పబ్లిసిటీ లాగా మనం చేయకూడదు. అందుకే ఇచ్చేటప్పుడు దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. కాబట్టి మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్తగా పడుడి, లేని ఎడల పరలోకమందు మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు అంటున్నాడు. సో అందుకే మనమే బ్లెస్ కాము. ఎందుకు మనం ఇచ్చి 10 మందికి పబ్లిసిటీ చేసుకొని మనం బ్లెస్ కాకుండా ఎందుకు ఉండడం? సో ఇచ్చి మనం 10 మందికి చెప్పుకోకుండా తండ్రి దగ్గర నుంచి బ్లెస్సింగ్ పొందుకుందాము. సో వాక్యాన్ని అలా అర్థం చేసుకోవాలి. దేవుడు ఒకటి వద్దు అంటే వద్దు, అవును అంటే అవును, చేయమంటే చెయ్యి, ఇవ్వంటే ఇవ్వు, చెప్పకు అంటే చెప్పకు, అంతే. సో అది మనం ఏ సంఘాలకు పంపించినా, ఎంత పంపించినా కూడా కీప్ ఇట్ సీక్రెట్ అంటున్నాడు. మీరు ఫలము పొందరు, ఎందుకంటే ఆ డిస్క్లోజ్ చేయడం వల్ల మనమే రివార్డ్ పొందుకోము. కాబట్టి
మత్తయి సువార్త 6వ అధ్యాయము 2వ వచనము, కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని. చూసారా, మనం దేవుడికి ఆఫరింగ్ ఇచ్చినా, చారిటీ ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా మనుషుల నుండి మనం రివార్డు పొందుకోవాలని ఆలోచించద్దు. చప్పట్లు కొట్టించుకోవాలని, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ పెట్టుకొని పబ్లిసిటీ చేయించుకోవాలని అనుకోకుండా, వేషధారులు సమాజ మందిరంలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఉదింపవద్దు. సో మన సెల్ఫ్ డబ్బా మనము కొట్టుకోవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా చెప్పుచున్నాను. అంటే నువ్వు మనుషులకు కనపడాలని చేస్తే మనుషుల వల్లనే నీకు ఫలం వస్తుంది. ఏ ఫలము? ఇప్పుడు మనం ఒక 100 మందికి డిస్ట్రిబ్యూట్ చేసాము, ఒక 100 మందికి మనం చెప్పాము, వాళ్ళు చప్పట్లు కొట్టచ్చు, కానీ వాళ్ళు దండలేయచ్చు, అప్రిషియేట్ చేయొచ్చు, అంతకుమించి మనకేం రాదు. అదే ఒక దేవుడికి తెలిసినట్టు సీక్రెట్గా చెప్తే 100 మందికి ఇచ్చేది కాస్త 1000 మందికి ఇచ్చే సామర్థ్యాలు జరుగుతాయి. 1000 మందికి ఇచ్చేది కాస్త 10,000 మందికి ఇచ్చే సామర్థ్యం ఆయన పెంచుతాడు. ఆయనకు మనకు సీక్రెట్గా ఉంచినప్పుడు. అదే మనుషులకు తెలిసాయి అనుకో, వాళ్ళు ఏమంటారు, వీళ్ళకి డబ్బులు ఎక్కువ ఇచ్చేస్తున్నారు, లేకపోతే మాకు ఇస్తే ఏమైతే వాళ్ళకి ఇస్తారా, లేకపోతే ఇంత ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది. సో నానా మాటలు అంటారు. అంటే మనం చేయాల్సిన పనిని ఇంటరప్ట్ చేస్తారు, ఆ దేవ కార్యాన్ని ఇంటరప్ట్ చేస్తారు. అందుకే దేవుడు రహస్యంగా ఉంచమంటున్నాడు. సో నీవు ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యంగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయున్నది నీ ఎడమ చేతికి కూడా తెలియకుండా వలెను. చూసారా, మనం కుడి చేతితో చేసిన దాన్ని ఎడమ చేతికి కూడా తెలియక అంటున్నాడు. సో అంతే, నువ్వు కుడి చేతితో వేసే ఆఫరింగ్ నీ ఎడమ చేతికి కూడా తెలియదంటే నీకు తప్పించి ఇక ఎవరికి కూడా తెలియకుండా ఉండాలని అంటున్నాడు. సరే, ఓకే, ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఓకే, సమ్ టైమ్ ఎగ్జంప్షన్, బట్ ఫ్రెండ్స్కి లేకపోతే రిలేటివ్స్కి వాళ్ళకు అవసరం లేదు. కాబట్టి కుడి చేతోటి వేసినప్పుడు నువ్వేం చేయాలి? ఎవరికి కనపడకుండా. ఒకవేళ మనం సంఘాల్లో వేస్తున్నప్పుడు కూడా ఆఫరింగ్ ఎలా వేయాలి? పిడికలు బిగించి వేస్తారు, అంటే ఎవరికి కనపడకుండా వేస్తారు. ఎవరికైనా మ్యాన్ ఆఫ్ గాడ్కి ఆఫరింగ్ ఇచ్చేటప్పుడు కావచ్చు, లేకపోతే ఏదైనా సంఘాల్లో ఆఫరింగ్ ఇచ్చేటప్పుడు కావచ్చు, జస్ట్ ఇట్లా అందరికీ కనపడేటట్టు ఎగ్జిబిషన్ లాగా ఇవ్వకుండా జస్ట్ పిడికలలో ఆ ఎంత అయితే ఇస్తుంటామో అది పిడికలలో బిగించి ఇవ్వాలి. అంటే కనబడకుండా ఇవ్వాలి, సీక్రెట్గా ఇవ్వాలి, లేకపోతే ఒక పౌచ్లో కానీ లేకపోతే ఒక ఎన్వెలప్ కవర్లో కానీ పెట్టి ఇవ్వాలి, ఎవరికి కనపడకుండా ఇవ్వాలి. ఆఫరింగ్ ఎప్పుడు ఇచ్చినా కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ఏమైనా మినిస్ట్రీలో ఆఫరింగ్ ఇచ్చినా, ఏదైనా మ్యాన్ ఆఫ్ గాడ్కి ఆఫరింగ్ ఇచ్చినా, ఇట్లా ఎగ్జిబిషన్లో కనపడ్డట్టు ఇట్లా వాళ్ళ ముందు లెక్క పెట్టి ఇవ్వడం, అందరి ముందు ఇంత ఇస్తున్నానని, అలా కాకుండా వాటన్నిటిని ఫోల్డ్ చేసి నీ చేతిలో ఫోల్డ్ చేసి, లేకపోతే ఎన్వెలప్ కవర్లోనన్నా పెట్టి సీక్రెట్గా ఎవరికి కనపడకుండా ఇవ్వాలి. సో నీ కుడి చేతి చేయనది నీ ఎడమ చేతికే తెలియదు అంటున్నాడు. అలాంటిది నువ్వు ఫ్రెండ్స్కి చెప్తే ఎలా, నువ్వు రిలేటివ్స్కి చెప్తే ఎలా, ఇంత ఆఫరింగ్ ఇచ్చానని, ఇంత చారిటీ చేశానని. సో ఎందుకు సీక్రెట్గా ఉంచామంటున్నాడు అంటే దేవుడు రివార్డ్ ఇవ్వడానికి. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అట్లయితేనే నీకు రివార్డ్ వస్తుంది. మనము చారిటీ చేస్తాం, ఒక 100 మందికి భోజనాలు పెట్టాం, కానీ మనం పబ్లిసిటీ చేసుకున్నాము, అన్నోన్ పర్సన్స్కి కావచ్చు పబ్లిసిటీ చేసుకున్నాము, అప్పుడు ఏమొస్తుంది? రివార్డ్ రాదు. ఆ చేసిన చారిటీ డస్ట్బిన్లోకి వెళ్ళిపోతుంది. సో నువ్వు సీక్రెట్గా చేసినప్పుడు నీ తండ్రి నీకు ఏమిస్తాడట? ప్రతిఫలం ఇస్తాడట. సార్ ఎస్, ఐ వాంట్ టు రివార్డ్, అందుకే నేను సీక్రెట్గా చేయాలి అని ఆలోచించాలి. సో నువ్వు మనుషులకు కనపడాలని, వాళ్ళ నుంచి మెప్పు పొందాలని, వాళ్ళ నుంచి నేను చప్పట్లు కొట్టించుకోవాలని, వాళ్ళ నుంచి మనము గ్రేట్ అని అనిపించుకోవాలనుకో, అది దేవుడికి అసహ్యమవుతుంది. ఆ చేసిన డబ్బులు కానీ, ఆ చేసిన చారిటీ కానీ డస్ట్బిన్లోకి వెళ్తుంది. అలాంటప్పుడు చేయకుండా ఉండడమే బెటర్ అంట. చేసి పబ్లిసిటీ చేయడం కంటే చేయకుండా ఉండడం బెటర్. ఎందుకంటే అది ఎట్లాగో రివార్డ్ రాదు, జస్ట్ ఇట్లా నువ్వు డస్ట్బిన్లో తోసినట్టే అయిపోతుంటుంది అది. సో అందుకే చేసినప్పుడు రివార్డ్ ఇచ్చిన, ఆఫరింగ్స్ ఇచ్చిన, చర్చ్ కట్టిన, లేకపోతే ఏదైనా ఇచ్చినా కూడా జస్ట్ సీక్రెట్గా ఉంచండి. ఒకవేళ బ్లెస్ అయిన తర్వాత నేను ఒకరోజు ఈ ఆఫరింగ్ ఇచ్చాను, దానివల్ల నేను బ్లెస్సింగ్ పొందుకున్నానని సాక్ష్యంలాగా షేర్ చేయొచ్చు, దాంట్లో తప్పు లేదు. కాబట్టి రహస్యమందు చూచు నీ తండ్రి, అంటే నువ్వు ఎంత ఇస్తున్నావు సంఘాలకు, దేవుడు రహస్యంగా చూస్తున్నాడు. మనం ఎంత ఇస్తున్నాము, ఎంత చారిటీ చేస్తున్నాము, ఎంతగా మనము డబ్బులను పంపిస్తున్నాము, దేవుడు అన్నీ కూడా రహస్యంగా చూస్తాడు. చూసి రాసి పెట్టుకుంటాడు. తగిన సమయంలో ఆ పంట కోసుకోవడానికి ఆయన ఆజ్ఞాపిస్తాడు. కాబట్టి నీకు ప్రతిఫలం ఇచ్చును, నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. తండ్రికి తెలిస్తే చాలు మనం ఎంత చేస్తున్నాం అనేది, మనుషులకు తెలియాల్సిన అవసరం లేదని దేవుడి యొక్క భాగ్యము. ఎందుకంటే ఆయన్నే ప్రతిఫలం ఇచ్చేది, మనుషులు ప్రతిఫలం ఇవ్వరు. ఆయన్నే మన భాగ్యాన్ని సంపాదించుకోవడానికి అర్హతనిచ్చేది. నేను కొత్తలో ఒక 5గురితో స్టార్ట్ చేశాను. ఇప్పుడు నెలకు ఒక 100 మంది 200 మందికి ఇవ్వగలిగే శక్తి సామర్థ్యాలను దేవుడు ఇచ్చాడు. అది నేను సాక్ష్యంగా చెప్తున్నాను. 5 మందికి ఇచ్చినప్పుడు కూడా ఎవరికి తెలియదు. తర్వాత నెక్స్ట్ వీకే 25 మంది, తర్వాత 50 మంది, అలా స్ట్రీట్ బెగ్గర్స్కి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం.
సో అలా శక్తి సమానం అంటే ప్రతిఫలం ఇస్తున్నాడా లేదా, ఇంక్రీజ్ చేస్తున్నాడా లేదా, చేస్తున్నాడు. అదే మనుషులకు తెలిసిందనుకో, వాళ్ళెవరు మనకు సహాయం చేయరు, మనల్ని సహాయం చేయనియరు, ఇంకా మన మీదనే వీళ్ళకు డబ్బులు ఎక్కువైనాయి అంటారు. ఒకవేళ మన కష్టం వచ్చిందనుకో, ఉన్నప్పుడు ఎందుకు వీళ్ళు పంచిపెట్టాడు, లేదు కదా, ఉన్నప్పుడు దాచిపెట్టుకుంటే అయిపోవు కదా, ఇప్పుడు అవసరం పడేది, ఉన్నప్పుడు ఓవర్ యాక్టింగ్ చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాడు. సో ఇలాంటి మాటలు అనాల్సి వస్తుంది. సో అందుకే సీక్రెట్గా పెట్టుకున్నాం అనుకో, దేవుడు 4 గోడల మధ్యనే మనల్ని ఆశీర్వదించి నలుగురిలో సాక్ష్యంలాగా ఇప్పిస్తాడు. కాబట్టి దేవుడికి ఏది చేసినా కూడా రహస్యంగా ఉండాలి. నీ ప్రార్థన రహస్యంగా ఉండాలి, నీ ఉపవాసము రహస్యంగా ఉండాలి, నీ ధర్మము రహస్యంగా ఉండాలి, నీ చారిటీ రహస్యంగా ఉండాలి, నీ ఆఫరింగ్, నీ తైత్ కూడా రహస్యంగా ఉండాలి. మనం ఎంత దశమ భాగము ఏ సంఘానికి ఇస్తున్నాం అనేది కూడా సీక్రెట్గా పెట్టాలి. అప్పుడే నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఈ మిస్టరీ తెలియక మనం ఏం చేస్తున్నాం, డిస్క్లోజ్ చేస్తున్నాం, పబ్లిసిటీ చేస్తున్నాం. అందుకే మనకు రివార్డ్ రావట్లేదు. దశభాగం వెళ్తుంది, కానుకలు వెళ్తున్నాయి అండ్ చారిటీస్ వెళ్తున్నాయి, కానీ మళ్ళీ మనకు రిటర్న్గా మనం నూరింతలుగా ఆశీర్వదించబడట్లేదు. బికాస్ వీఆర్ డిస్క్లోజింగ్ సీక్రెట్, అంటే వీఆర్ మిస్యూజింగ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్, వీఆర్ నాట్ ఫాలోయింగ్ వర్డ్ ఆఫ్ గాడ్, వీఆర్ నాట్ ఒబే టు దిస్ వర్డ్. ఒక దేవుడు ఇది రహస్యంగా ఉంచు అంటే రహస్యం అంతే కాదు, దాంట్లో నో మోర్ పబ్లిసిటీ. వద్దు, నీ ప్రార్థన ఎవరికి చెప్పకు అంటే చెప్పొద్దు, అంతే. నీ చారిటీ ఎవరికి ఇవ్వద్దు అని బైబిల్లో రాసి, నీ చారిటీని ఎవరికి డిస్క్లోజ్ చేయొద్దు, నువ్వు చేసిన ధర్మము ఎవరికి కూడా చెప్పొద్దు అన్నాడు దేవుడు. నీ ధర్మము రహస్యంగా ఉంచమన్నాడు, అంతేగా. దాంట్లో నో ఆర్గ్యుమెంట్స్. అలా సీక్రెట్గా మనం అప్పుడు ఈ వర్డ్ ఆఫ్ గాడ్కి మనం ఒబే అయినట్టు, మనము తలదించినట్టు, మనం యాక్సెప్ట్ చేసినట్టు. సో ఇదొకటి. సో లూకా సువార్త 9వ అధ్యాయం 11వ వచనం. సో ఇదొక మర్మం మనం తెలుసుకున్నాము. జన సమూహములు అది తెలుసుకొని ఆయనను వెంబడింపగా, సో యేసు ప్రభు వారు ఎక్కడుంటే ఆయనను వెంబడించేవారు. ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాట్లాడుచు స్వస్థత కావాల్సిన వారిని స్వస్థతపరిచెను. సో స్వస్థతపరిచేవాడు, దేవుడి రాజ్యం గురించి అనేక సంగతులు చెప్పేవాడు. ప్రొద్దుగుంకిని ఆరంభింపినప్పుడు 12 శిష్యులు వచ్చి, మనం ఈ అరణ్యంలో ఉన్నాము గనక చుట్టుపట్లనున్న గ్రామాలకును పల్లెలకును వెళ్ళి బస చూచుకొని ఆహారము సంపాదించుకున్నట్లు జన సమూహమును పంపివేయమని ఆయనతో చెప్పిరి. శిష్యులు వచ్చారు, 12 మంది శిష్యులు. అయ్యా, వీళ్ళందరూ మనల్ని వెంబడిస్తున్నారు, ఇప్పుడు నైట్ అయిపోయింది, ఈవినింగ్ అవుతుంది, వీళ్ళను పంపించి వేద్దాము. ఇక్కడ వీళ్ళందరికీ తినడానికి కానీ త్రాగడానికి కానీ పడుకోవడానికి ఏమీ లేదు. సో వాళ్ళను వెళ్ళి పంపించేసి మనము వీళ్ళని పంపించేద్దామని ఆ శిష్యులు యేసయ్యకు సలహా ఇస్తున్నారు. ఆయన మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, వారు ఆయన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదు, మేము వెళ్ళి ఈ ప్రజలందరి కొరకు భోజన పదార్థాలను కొనితెత్తుమా అని చెప్పిరి. సో అక్కడ ఏమంటున్నారు యేసయ్యతో, నా దగ్గర ఏమీ లేవు ప్రభువా, అరౌండ్ 5,000 మంది పైన ఉన్నారు, కానీ నా దగ్గర 5 రొట్టెలే ఉన్నాయి, 2 చేపలు తప్ప మరేమీ లేదు, మేము వెళ్ళి ఈ ప్రజలందరి కొరకు భోజన పదార్థాలను తెత్తుమా అని చెప్పిరి. సో మాకున్నదే కొంచెము, వీళ్ళందరికీ మేము ఎలా ఇవ్వాలని యేసయ్యను అడుగుతున్నారు. వచ్చి వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు, చూసారా, ఇంచుమించు 5,000 మంది పురుషులు ఉన్నారట. ఆయన వారిని 70 మంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టు తన శిష్యులతో చెప్పగా, వారు అలాగూ చేసిరి, అందరినీ కూర్చోబెట్టిరి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను ఎత్తుకొని, చూసారా, ఉన్నది ఆశీర్వాదం కొంచెమే, ఆ కొంచెం ఏమి అవుతుంది, యేసయ్య చేతికి ఇస్తారు. ఆ కొంచెం ఆశీర్వాదాన్ని యేసయ్య ఏం చేస్తున్నాడు, ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించాడు. చూసారా, మనం ఇచ్చే ఆఫరింగ్స్ని కూడా దేవుడు అలాగే తీసుకొని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ ఆశీర్వాదం ఎంతుంది, 5 రొట్టె ముక్కలు 2 చేపలు. సో అంత కొంత కొంత ఆఫరింగ్ని, ఆ కొంత ఏంటిది, ఆ యొక్క ఉన్న ఆఫరింగ్ ఆశీర్వాదం ఏదైతే కొంతుందో దాన్ని యేసయ్య చేతిలో పెట్టారు. అప్పుడు యేసయ్య దాన్ని ఏం చేస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడట. ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జన సమూహములకు వడ్డించి శిష్యులకు ఇచ్చాను. సో జన సమూహములకు వడ్డించడానికి శిష్యులకు ఇచ్చాడట. ఎంత ఇచ్చాడు, వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత, అంటే 5,000 మంది తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలెత్తిరి. చూసారా, మన దేవుడికి ఇచ్చింది కొంచెమే, కానీ దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు, సమృద్ధిగా ఆశీర్వదించాడు. అందుకే దేవుడికి ఇచ్చేటప్పుడు లేమి అనొద్దు, తక్కువగా ఉన్నది అనొద్దు. సో ఇక్కడ యేసయ్య కూడా ఇచ్చినప్పుడు వాళ్ళు 5 రొట్టె ముక్కలు 2 చేపలు, చాలా చిన్నది, చాలా కొంచెము, కానీ యేసయ్య చేతికి వెళ్ళిన తర్వాత అది ఆశీర్వదించబడింది.
చూసారా, ఆశీర్వదించి ఎంతమంది 5,000 పంచంగా 5,000 మందికి ఇవ్వంగా 12 గంపలు ఎత్తారట, 12 గంపలు ఎత్తారట. అంటే సమృద్ధిగా ఆశీర్వదించడం జరిగింది. ఇన్ని రోజుల కాంచి మిస్టరీ తెలియక నాకే లేదు, నా పిల్లలకి లేదని మనము ఆలోచించి ఉండొచ్చు. అది తప్పు లేదు, ముందు జాగ్రత్తగా ఉండడం కరెక్టే. కానీ దేవుడి విషయంలో ఎప్పుడైతే నువ్వు చేతులు విప్పుతావో, గుప్పులు విప్పుతావో, దేవుడు ఇచ్చిన దానిని ఆశీర్వదిస్తాడు. అందుకే నేను చెప్తాను, 10 రూపాయలు ఉన్నదా, 1 రూపాయలోనే చేయండి. 100 రూపాయలు ఉన్నాయా, 10 రూపాయలలో చేయండి. 1000 రూపాయలు ఉన్నాయా, 100 రూపాయలలో చేయండి. 10,000 ఉన్నాయా, 1000 రూపీస్లోనే చేయండి. చేయకుండా మాత్రం ఉండొద్దు. ఇవ్వండి, ఇవ్వకుండా మాత్రం ఇవ్వద్దు. ఎంత అయినా ఇవ్వండి. ఆ ఇచ్చిన దాంట్లో కొంతనైనా పర్లేదు, ఆ కొంతనైనా ఆయన ఆశీర్వదిస్తాడు. ఇక్కడ ఎంత ఉంది, 5,000 మంది తినాలి, కానీ ఉన్నది 5 రొట్టెలే. అంటే అది ఒక్కరికే కూడా సరిపోదు. అలాంటిది అందరూ తిని తృప్తి పొందిన తర్వాత 12 మంది మిగిలేంతగా ఆయన ఆశీర్వదించాడు. సో ఈ గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీ కూడా నా ఆశ ఇదే, అందరూ తిన్నాక కూడా, నేను నా కుటుంబము 1,00,000 మంది వచ్చి తిన్నాక కూడా ఇంకా ఇంకా అనేక మంది తినేంత శక్తి ఉండాలని ఈ మినిస్ట్రీకి నా ఆశ. ఎంత 50 మంది వచ్చినా, 10,000 మంది వచ్చినా, 50,000 మంది వచ్చినా, 1,00,000 మంది వచ్చిన సంఘానికి అందరికి కూడా భోజనం పెట్టి పంపించాలి. పంపించి ఇచ్చినాక కూడా ఇంకా మిగలాలి అన్నది ఈ యొక్క ఆశీర్వాదము ఈ గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీకి ఉండాలి. అండ్ ఈ మినిస్ట్రీకే కాదు, ఈ మినిస్ట్రీతో అసోసియేట్ అయిన ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి కూడా అంత ఉండాలి. మనము తిని తృప్తి పొందిన తర్వాత కూడా ఇంకా 15 మందికి పెట్టేంత శక్తి సామర్థ్యం మనకు ఉండాలి. ఇంకా 12 మందికి పెట్టేంత శక్తి సామర్థ్యం ఉండాలి. ఇంకా 12 గంపల నిండా మన గ్రాసరీస్ ఉండాలి, ఫ్రూట్స్ ఉండాలి, వెజిటేబుల్స్ ఉండాలి. సో దిస్ ఈజ్ ద రియల్ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. లేమితనం కాదు. 3వ తారీఖు రాగానే మనకు శాలరీ అయిపోవడం, లేకపోతే ఫస్ట్ వీక్ అయిపోగానే గ్రాసరీ అయిపోవడం, ఎండ్ వరకు మనకు నూనె, ఆ బియ్యము అయిపోవడం, అది దేవుడి చిత్తము కాదు. ఆ లిమిటేషన్ దేవుడి చిత్తము కాదు. సమృద్ధిగా ఆశీర్వదించబడమే దేవుడి చిత్తము. సో చూడండి, వాళ్ళు తిని తృప్తి పొందిన తర్వాత ఇంకా 12 గంపల నిండా వాళ్ళకు దేవుడు మిగిలిచ్చాడు. సో ఇది రియల్ బ్లెస్సింగ్. అందుకే దేవుడికి ఇచ్చినప్పుడు బ్లెస్సింగ్స్ అలా మారుతుంటాయి. సో ఇస్తూనే ఉండండి దేవుడికి, ఆయన మీకు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఇచ్చేటప్పుడు ప్రేయర్ చేసుకొని ఇవ్వండి, మల్టిప్లై కావాలని. ఇప్పుడు యేసయ్య చేతికి ఇచ్చిన దాన్ని ఎలా చేశాడు, మల్టిప్లై చేశాడా లేదా? ఇప్పుడు అదే మనం హాస్పిటల్ ఫీజు కట్టాము, అది మల్టిప్లై కాదు. స్కూల్ ఫీజు కట్టాము, మల్టిప్లై కాదు. ఒక కారు కొనుక్కున్నాము, మల్టిప్లై కాదు. లేకపోతే ఒక పట్టు చీర కొనుక్కున్నాము, అది మల్టిప్లై కాదు. సో ఎప్పుడైతే గాడ్స్కి ఇస్తామో అది మల్టిప్లై చేసి ఇస్తాడు. అది ఎప్పుడంటే నీకు డీప్గా ఒక రోజు అవసరం పడుతుంది, ఫైనాన్స్ ప్రాబ్లం, అప్పుడు దేవుడు అది మనల్ని పంట కోసుకోవడానికి ఎవరో ఒకరి ద్వారా సహాయాన్ని పంపిస్తాడు. లేకపోతే పిల్లల చదువు కావచ్చు, లేకపోతే ఎప్పుడన్నా గ్రాసరీ అయిపోయే టైంకి ఎవరో ఒకరి ద్వారా సహాయాన్ని అందించవచ్చు ఏదో ఒక విధంగా. ఎందుకంటే దేవుడు కృతజ్ఞత కలిగిన వాడు. నువ్వు రహస్యంగా ఇస్తున్నావు కదా, ఆయన కూడా నిన్ను రహస్యంగా చూస్తున్నాడు. ఎంత ఇస్తున్నావు, ఏమి ఇస్తున్నావు, ఎలా ఇస్తున్నావు, అన్నీ కూడా చూస్తున్నాడు. ఆయన రాసి పెట్టుకుంటాడు. ప్రతి రూపాయి మనం దేవుడి కోసం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి రాసి పెట్టుకుంటాడు. ఆయన ఏమి అన్యాయస్తుడు కాదు. ఆయన ఏమి ఏంటిది జ్ఞాపకం లేనివాడు కాదు. ఆయన ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకుంటాడు, ప్రతిదీ కూడా రాసి పెట్టుకుంటాడు. కాబట్టి ఇచ్చేటప్పుడు హ్యాపీగా ఇవ్వండి, జాలీగా ఇవ్వండి, జాయ్గా ఇవ్వండి, సంతోషంగా ఇవ్వండి. ఇది నా ధన్యత అని చెప్పుకొని ఇవ్వండి. సో అప్పుడు నీ యొక్క అభివృద్ధి సమృద్ధిగా ఆశీర్వదించబడతావు. ఇచ్చేటప్పుడు పిడికిలు బిగించి ఇవ్వండి, కనబడకుండా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత డిస్క్లోజ్ చేయకండి. సో ఇవన్నీ కూడా దేవుడిచ్చిన ఆజ్ఞలు, నేను చెప్తున్న ఆజ్ఞలు కాదు. సో ఈ వాక్యమే క్లియర్గా చెప్తుంది కదా. సో అలాగే మనం యేసయ్యకి ఇచ్చినప్పుడు మన ఆశీర్వాదం కూడా అలా ఆశీర్వదించబడాలని ప్రేర్ చేద్దాం ఈరోజు. ఐ విల్ క్లెయిమ్ దిస్ ప్రామిస్. అందరం తిని తృప్తి పొందిన తర్వాత 12 గంపలు ఎత్తే అంతగా మన గృహాలు నిండబడాలి, మన సంఘం నిండబడాలని ప్రార్థించుకుందాం. సో యాకోబు 4:2 మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. ఎస్, మనందరం ఆశిస్తున్నాం. కారు కావాలి, బంగ్లా కావాలి, పట్టు చీర కావాలి, ఇంకా మంచి గొప్ప లగ్జరీ లైఫ్ కావాలి, హ్యాపీ లైఫ్, హెల్తీ లైఫ్ కావాలని అనుకుంటున్నాము 10 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి, కానీ దొరకడం లేదు. నరహత్య చేదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధం చేదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. చూడండి, యాకోబు 4:3 దేవుడు అంటున్నాడు, మీ లగ్జరీ కోసం, మీ కంఫర్ట్ కోసం మీరు అడుగుతున్నారు. ఓకే, అడగడంలో తప్పు లేదు, కానీ దేవుడి గురించి అడగండి. 10 మందికి ఆశీర్వాదకరంగా మార్చాలి. సో ఒక క్లెయిమ్ చేసుకుందాం మనం, అయ్యా నీ సంఘాలకు నేను ఇవ్వడానికి లాక్స్లలో ఇవ్వాలి,
లేకపోతే ధనాదశరణాలకు లక్షలలో ఇవ్వాలను నువ్వు దేవుడు నిన్ను కోట్లల్లో ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే నువ్వు స్వార్థంతో అడగట్లేదు, నీ లగ్జరీ కోసం అడగట్లేదు. సో అంతమందికి ఇచ్చే సామర్థ్యం ఇచ్చిన దేవుడు నీకు తక్కువ చేస్తాడా? నీ కుటుంబానికి తక్కువ చేస్తాడా? చేయడు కదా. అందుకే మీరేం అడిగినను మీ భోగముల నిమిత్తము, మీ కంఫర్ట్ కోసం, మీ లగ్జరీ కోసము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనక మీకేమీ దొరుకుటలేదు. సో అందుకే నువ్వు అడగడంలో ఇది ఒక మర్మము. అయ్యా నేను అనేక సంఘాలకు నేను ఇవ్వాలని ఆశపడుతున్నానయ్యా అని నువ్వు అడుగు. ల్యాక్స్లలో ఇవ్వాలని ఆశపడుతున్నాను అడుగు. దేవుడు నిన్ను కరోడ్స్లలో ఆశీర్వదిస్తాడు. ఎందుకు అంటే నువ్వు దేవుడి కోసం ఆశీర్వాదం కోసం అడుగుతున్నావు, తన బిడ్డల కోసం అడుగుతున్నావు, ఆ పేదవాళ్ళ కోసం అడుగుతున్నావు, వృద్ధుల కోసం, లేకపోతే అనాథ పిల్లల కోసం అడుగుతున్నావు. దేవుడు ఆ విధంగా ఆశీర్వదిస్తాడు. సో నీ సొంతంగా అడుగు, కానీ అంతకంటే ఎక్కువగా నువ్వు దేవుడి ప్రియారిటీగా అడుగు. సో నా ప్రేయర్స్ అన్నీ ఎక్కువగా అవే ఉంటాయి. సంఘాలకు ఇవ్వాలని, సంఘ సేవకులకు పెంచి పోషించాలని, లేకపోతే ఇంకా గొప్పగా ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చాలని, ఈ సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తృప్తిగా వాక్యం విన్న తర్వాత, ఆత్మీయ ఆహారం తిన్న తర్వాత శరీరాహారము భోజనం చేసి పంపించాలని. సో దట్ ఐ వాంట్ మెనీ థాట్స్ ఆర్ దేర్. సో భోగములు అంటే అవన్నీ నా కంఫర్ట్ కోసం కాదు, ఆయన ప్రజల కోసం అడుగుతున్నాను. సో ఆయన కోసం అడుగుతున్నాను. కాబట్టి మీరు ఏం అడిగినాను మీ భోగలం నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుతారు కనుక మీకేమీ దొరుకుటలేదు. సో నువ్వు 10 మంది మంచి కావాలని చూసినప్పుడు దేవుడు మనకు మంచి చేస్తాడు. 10 మంది ఆకలి నింపినప్పుడు దేవుడు నీ ఆకలిని దింపుతాడు. ఒక 100 మందిని మనము ఆకలితో పెంచిపోసినప్పుడు, ఆకలి తీర్చినప్పుడు దేవుడు మనకు ఆకలి కాకుండా చూస్తాడు. ఎందుకు? అప్పుడు నువ్వు అడగాల్సిన అవసరం కూడా లేదు, నా ఆకలి తీర్చని. నువ్వు అడగాల్సిన అవసరం లేదు, నాకు మందిరం ఇవ్వని. నువ్వు 10 మంది మందిరాలకు కట్టేయడానికి ఇచ్చే సామర్థ్యం ఇస్తున్నాడు కాబట్టి సో నిన్ను గొప్పగా ఆశీర్వదం. ఎందుకంటే ఇచ్చేవాడిగా ఉన్నవాడికి ఎప్పుడు కూడా దేవుడు తక్కువ చేయడు, ఇస్తూనే ఉంటే తక్కువ చేయడు. ఇదొక మర్మము. ఈ సీక్రెట్ తెలియక ఈ లోకం ఎలా ఫాలో అవుతుంది అలాగే ఉంటున్నారు. సో అలా కాకుండా మనము బిగపట్టి ఇవ్వకూడదు. దేవుడు ఇచ్చేయడంలో ఇచ్చిన తర్వాత దేవుడిని బ్లెస్ చేయమని అడగాలి. అయ్యా నాకు ఆశీర్వదించండి. ఆ రోజు 5 చేపలు 5 రొట్టె ముక్కలు 2 చేపలను ఇచ్చినప్పుడు ఎలాగైతే ఆశీర్వదించావో, నేను నా కుటుంబం తిని తృప్తి పొందిన తర్వాత కూడా అలా 12 గంపల నిండా ఆశీర్వాదము నా కుటుంబంలో ఉండేదాకా ఆశీర్వదించమని అడగాలి. అందుకే వాక్యాన్ని క్లెయిమ్ చేయాలండి. ఎప్పుడైనా వాక్యం చదివి వదిలేస్తే మనం బ్లెస్ కాలేము, విని వదిలేస్తే మనం బ్లెస్ కాలేము. ఆ వాక్యానుసారంగా ప్రార్థించాలి, ఆశతో ప్రార్థించాలి. అయ్యా నీ చేతికి ఇది ఇస్తున్నానయ్యా, నన్ను గొప్పగా ఆశీర్వదించండి, 100% నాకు మల్టిప్లై చేయండి. ఆ ఇచ్చిన దాంట్లో మళ్ళీ నేను ఇస్తాను, ఇచ్చిన దాంట్లో మళ్ళీ దశమ భాగం ఇస్తాను, ఇచ్చిన దాంట్లో నువ్వెంతగా ఆశీర్వదిస్తే అంత దశమ భాగం ఇస్తానయ్యా, అంతగా కానుకలు ఇస్తానయ్యా. అట్లా ఆశతో అడగండి. దేవుడు నిన్ను లక్షలలో ఇస్తే దేవుడు నిన్ను కోట్లలో ఆశీర్వదిస్తాడు. సో ఇదొక మర్మము, డీప్ మర్మం ఇదంతా కూడా. సో యాకోబు 4వ అధ్యాయం 4వ వచనము, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా, కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. నేను చెప్పాను, మనము మన కంఫర్ట్ కంటే ఎక్కువగా దేవుడి గురించి ఆలోచించాలి. దేవుడికి మనం ఏం చేయాలని ఆలోచించాలి. ఫైనాన్షియల్గా ఇంకా ఏం సపోర్ట్ ఇవ్వాలి దేవుడి పనికి. ఆయనకి ఇచ్చేంత గొప్ప వాళ్ళమైతే మనము కాదు, ఆయనకి ఇచ్చేంత ఏంటిది ఒక్క పూట భోజనం పెట్టేంత గొప్ప వాళ్ళము కానీ అంత ఉన్నతమైన కాదు మనము. ఎందుకంటే ఆయన ఆశీర్వదించాడు. ఒక 10 మందికి మనం భోజనం పెట్టే పొజిషన్లో మనల్ని ఉంచాడు దేవుడు. అది ఆయన యొక్క కృపా కనికరం అనుకోవాలి, కానీ మన గొప్పతనం ఏం లేదు. చూడండి, మనం సంపాదించుకోవడానికి శక్తిని ఇచ్చింది ఆయనే, సంపాదించుకోవడానికి ఆ సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవడానికి జ్ఞానం ఇచ్చింది ఆయనే, ఆ హార్డ్వేర్ కోర్స్ నేర్చుకోవడానికి జ్ఞానం ఇచ్చింది ఆయనే, మనకు మాట్లాడడానికి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇచ్చింది ఆయనే, చదువుకోవడానికి MBA కావచ్చు, డిగ్రీ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, ఆ శక్తి సామర్థ్యాలను ఇచ్చింది, జ్ఞానం ఇచ్చింది ఆయనే. అన్నీ ఆయనే వల్లనే ఇచ్చిండు. So we want to do something for God without any limitation. Our God of unlimited. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక టెస్టిమోనీ. కోల్గేట్ కంపెనీ స్టార్టింగ్ ప్రాఫిట్స్ వచ్చినప్పుడు 10% ఇచ్చేవాళ్ళు, తర్వాత ప్రాఫిట్స్ పెరిగాయి, తర్వాత దేవుడికి 20% ఇచ్చేవాళ్ళు, దాని తర్వాత ప్రాఫిట్స్ పెరిగాయి. I heard that Colgate company give the 90% to the charities, 90% to the churchesకి చారిటీస్కి వాళ్ళ ప్రాఫిట్స్లో 90% ఇస్తుందట. ఓన్లీ 10% వాళ్ళు ఉంచుకుంటారట. అంటే వాళ్ళు ఎంతగా బ్లెస్ అయితే అంత ఉంచుకుంటారు, అంతగా ఇస్తారు. ఈవెన్ సో మెనీ కంపెనీస్ ఆల్సో ఇన్ US కంట్రీ, చాలా కంపెనీస్ కూడా అలా బ్లెస్ అవుతుంటాయి.
సో ఎందుకంటే యు ఆర్ థింకింగ్ అబౌట్ అదర్స్, యు ఆర్ థింకింగ్ అబౌట్ గాడ్స్ పీపుల్, యు ఆర్ థింకింగ్ అబౌట్ వర్క్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క పని కోసం నువ్వు ఆలోచిస్తున్నావు, దేవుడి కోసం ఆలోచిస్తున్నావు, ఆయన బిడ్డల కోసం ఆలోచిస్తున్నావు. నాట్ సెల్ఫిష్. ఒకటి క్రైస్తవ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రేమ, త్యాగము. ఎప్పుడైనా క్రీస్తు అంటే మనకి రెండు పదాలు గుర్తుకు రావాలి, ప్రేమ, త్యాగము, సాక్రిఫై. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చింది, లోకాన్ని ప్రేమించాడు కాబట్టి ఈ లోకానికి వచ్చాడు. సో ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాడు, కానీ ఆయన కంఫర్ట్ కోసం రాలేదు, ఆయన లగ్జరీ కోసం రాలేదు, ఆయన ఇక్కడ మంచి ఎంజాయ్ చేసి హ్యాపీగా ఉండి హెల్తీగా ఉండి వెళ్ళిపోదామని రాలేదు. సాక్రిఫై లైఫ్. జీసస్ క్రైస్ట్ లైఫ్ ఈజ్ ఏ సాక్రిఫై లైఫ్. అంటే ఆయన జీవితమే 10 మంది కోసము, ఆయన జీవితమే లోకం కోసము మరణించడానికి వచ్చాడు, లోకం కోసం త్యాగం చేయడానికి వచ్చాడు. అందుకే ఆయన లోపల ఏ స్వార్థం లేదు, తన స్వార్థం కోసం రాలేదు. అందుకే మనం క్రీస్తు అని ఎప్పుడు పిలువబడతాం తెలుసా? మన గురించి మనం ఆలోచించేప్పుడు మనం క్రీస్తు అని పిలువబడము. ఎప్పుడైతే 10 మంది గురించి ఆలోచిస్తామో అప్పుడే నువ్వు క్రీస్తు అని పిలువబడతావు. నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణము 10 మంది గురించి ఆలోచించినప్పుడు, 10 మందికి సహాయం చేసినప్పుడు, 10 మందిని ఆదరించినప్పుడు, 10 మందిని మనం ఓదార్చినప్పుడు, 10 మందికి ఆకలి తీర్చినప్పుడు అప్పుడే మనం క్రీస్తు అని పిలువబడతాము. సాక్రిఫై లైఫ్. సో దేవుడు కొంతమందిని అలాగే డిజైన్ చేస్తాడు, సాక్రిఫై లైఫ్. వాళ్ళ లైఫ్ అంతా ఇతరుల కోసమే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చెట్టు అండి, ఆ చెట్టు పెరుగుతున్నప్పుడు నీడలాగా ఉంటుంది. ఆ నీడ ఎవరి కోసం? మనుషుల కోసమే. పెరిగిన తర్వాత ఫలాలు ఇస్తుంది. ఆ ఫలాలు ఎవరి కోసం? మనుషుల కోసమే. చెట్టు నీడ తనకు ఉపయోగపడదు, ఆ ఫలాలు కూడా, ఆ చెట్టు నుంచి వచ్చే ఆ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఒక్క ఫ్రూట్ కూడా చెట్టు తినదు. సో అది అండ్ ఆకాశ పక్షులు వచ్చి వాటి మీద ఏంటిది ఇల్లు కట్టుకుంటాయి. సో ఎప్పుడు కూడా ఆ చెట్టు ఇల్లు కట్టుకోదు. సో చెట్టు నరికివేసిన తర్వాత దాంతో ఫర్నిచర్ తయారవుతుంది, డోర్స్ తయారవుతాయి, మనిషికి కావాల్సిన ఫర్నిచర్స్ కావచ్చు, డోర్స్ కావచ్చు, అవి తయారవుతాయి. అంటే చెట్టు లైఫ్ ఎలా ఉంటుంది? సాక్రిఫై లైఫ్. అందులో ఒక్క ఫలం కూడా చెట్టు తినదు, కానీ వచ్చే ఫలాలన్నీ కూడా ఇతరుల కోసం. అదే తనకు ఆనందం. తనకు నీడ అవసరం లేదు, పైనుంచి ఎండ వచ్చినా కూడా ఆ ఎండ నోర్చుకొని ఆ చెట్టు నీడనిస్తుంది, 10 మందికి నీడనిస్తుంది, ఇల్లు కట్టుకోవడానికి ఒక పక్షులకు గృహాన్ని ఇస్తుంది చెట్టు. సో సాక్రిఫై లైఫ్ చెట్టుది అలా ఉంటుంది. ఇప్పుడు ఆవు ఉంటుంది, తను పాలిస్తుంది, ఆ పాల్లో ఒక్క చుక్క కూడా తన ఆవు తాగదు. అదేంటి? 10 మంది మనలాగా మనుషుల కోసమే పాలిస్తుంటుంది. కోడి గుడ్డు పెట్టినా కూడా ఒక్క గుడ్డు కూడా తినదు. సో సాక్రిఫై లైఫ్. సో గాడ్ మేడ్ ఫ్యూ పీపుల్ లైక్ దట్. సో కొంతమంది జీవితాలు ఎలా ఉంటారంటే సాక్రిఫై ఫర్ అదర్స్. అలాగే జీసస్ క్రైస్ట్ యొక్క లైఫ్ కూడా సాక్రిఫై ఫర్ అదర్స్. సో నా లైఫ్ కూడా ఐ సాక్రిఫై మై లైఫ్ ఫర్ క్రైస్ట్. అంటే ఇలా వాక్యం బోధించి అనేక మందిని దేవుడి వైపు తిప్పి అండ్ అనేక మంది బంధకాల నుంచి విడుదల కలిగించి, అనేక మందికి ప్రార్థనలు చేసి వాళ్ళకున్న కష్టాలు, బాధలను, బంధకాల నుంచి విడుదల కలిగించి చేయాలని. సో దట్ ఈస్ మై లైఫ్. అంటే మై లైఫ్ ఈజ్ ఎ పర్పస్, ఇట్స్ ఎ సాక్రిఫై లైఫ్ ఫర్ గాడ్ పీపుల్. సో దేవుడి కోసం, దేవుడి యొక్క పని కోసం, సో దేవుడి యొక్క పిల్లల కోసం, దేవుడి యొక్క ప్రజల కోసం తన వైపుకు ప్రజలను తిప్పాలని. దట్ ఈస్ మై లైఫ్, నెక్స్ట్ లైఫ్. సో దీంట్లో ఈ లైఫ్లో నాదంటూ ఏది ఉండదు. మొత్తం ఐ విల్ సాక్రిఫై మై లైఫ్ ఫర్ క్రైస్ట్ ఓన్లీ. దేవుడి కోసం, దేవుడి పని కోసం, ఆయన సువార్త ప్రకటించడానికి, ఆయన బిడ్డలకు వాక్యాన్ని బోధించి ఆయనకు దగ్గర చేయడానికి, ఆయన బిడ్డలకు ప్రేయర్ చేసి బంధకాల నుంచి విడుదల కలిగించడానికి. సో దట్ ఈస్ మై లైఫ్. సో దట్ ఈస్ వెన్ యూ థింక్ అబౌట్ అదర్స్, దట్ ఈస్ ద క్రైస్ట్. ఎప్పుడైతే నువ్వు ఇతరుల గురించి ఆలోచిస్తావో అప్పుడు నిజమైన క్రైస్తవు అనబడతావు. సో అప్పటిదాకా యువర్ సెల్ఫిష్ అనబడతావు అప్పటి వరకు కూడా. సో ఆ యాటిట్యూడ్ మనం చేంజ్ చేసుకోవాలి, ఆ మైండ్ సెట్ మనం చేంజ్ చేసుకోవాలి. మనం లేదు అనుకున్నప్పుడు ఆ లేనిలో నుంచే మనం సహాయం చేయాలి. మాట సహాయము, ప్రార్థన సహాయము, ఆర్థిక సహాయము, ఏదో ఒక సహాయము లేమిలో నుంచే చేయండి. దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు కూడా సహాయం కూడా అందరితో చేయించుకోడండి, కొంతమందితోటే చేయించుకుంటాడు. అది ఎవరైతే నేను చేసిన తర్వాత నేను చేశానని గొప్ప చెప్పుకునే వాళ్ళతో ఆయన ఎప్పుడు కూడా సహాయం చేయించుకోడు, ఎప్పుడు కూడా వాక్యం బోధించుకోడు, ఎప్పుడు కూడా సేవ చేయించుకోడు. ఎంత చేసినా కూడా దేవుడి వల్లనే వచ్చింది, దేవుడి కృప అని అనుకుంటాం, చూసామా? అప్పుడే అది జరుగుతుంటుంది. సో అందుకే ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? సో ఈ లోకంతో స్నేహము దేవుడికి ఇష్టం ఉండదు. కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకూడనో వాడు దేవుని శత్రువగును. సో మనం వచ్చింది ఎందుకు? 10 మందికి ఉపయోగపడాలి, 10 మందికి ఆశీర్వాదకరంగా మారాలి, మనం ఆశీర్వదించబడాలి, మనం 10 మందికి ఆశీర్వాదకరంగా మారాలి.
సో ఆ మైండ్ సెట్తో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఇంకా గొప్పగా ఆశీర్వదిస్తాడు, ఇంకా గొప్పగా ఆశీర్వదిస్తాడు. బికాజ్ యు ఆర్ థింకింగ్ అబౌట్ అదర్స్, యు ఆర్ థింకింగ్ అబౌట్ అదర్స్. ఇతరుల గురించి ఆలోచిస్తున్నాం. 10 మందికి మంచి చేస్తే దేవుడు మనకు మంచి చేస్తాడు. 10 మందిని మనం ఆదరిస్తే దేవుడు మనల్ని ఆదరిస్తాడు. 10 మందిని కష్టాలు తీరిస్తే దేవుడు మనకు కష్టం రాకుండా చూస్తాడు. లేకపోతే కష్టం వచ్చినప్పుడు ఆయన్నే కడతేరుస్తాడు. సో ఇవన్నీ కూడా మెజర్మెంట్స్, ఇవన్నీ కూడా గాడ్స్ మెజర్మెంట్స్. చాలామంది ఏంటిది, నేను ఇప్పుడు ఇస్తే నాకు ఎలా, నేను ఉన్నప్పుడు ఇస్తే నాకు లేనప్పుడు ఎవరు పెడతారు. సో ఇలాంటి థాట్స్ ఉంటాయి. ఆ భయాలు అందరికీ ఉంటాయి. సో దాంతో మనిషి ఏమయ్యాడు, రోజు రోజుకి సెల్ఫిష్ అయిపోయాడు. లాస్ట్కి ఎంత సెల్ఫిష్ అయిపోయాడంటే తన సొంత తల్లిదండ్రులను కావచ్చు, అన్నదమ్ములను కావచ్చు, అక్క చెల్లెలను కావచ్చు చూడలేని అంత పరిస్థితికి సెల్ఫిష్ లాగా మారిపోయాడు మనిషి. సో కాబట్టి ఈ లోకంతో స్నేహము అంటే భూమి మీద నేను సంపాదించుకోవాలి, ఈ భూమి మీద ఇల్లులు కట్టుకోవాలి, ఒకటి కాదు 10 ఇల్లులు కట్టుకోవాలి, అక్రమాలు చేసి మోసం చేసి అయినా కూడా డబ్బు సంపాదించాలి, అక్రమాలు చేసి 10 కార్లైనా కొనుక్కోవాలి, అవతలోడు ఏమైనా పర్లేదు వాడిని మోసం చేసైనా నేను కంఫర్ట్గా ఉండాలని ఇలాంటి లోకంతో ఆలోచించినప్పుడు దేవుడు వాళ్ళకు శత్రువును. సో మనం ఉన్న దాంట్లోనే 10 మందికి పెడదాము. సో ఉన్న దాంట్లో తిని తృప్తి పొంది ఒక్కరికి పెట్టినా చాలు, నెలకొక్కరిని పెట్టినా చాలు. అప్పుడు దేవుడు ఒక్కరి నుంచి 100 మందికి ఇచ్చే స్థాయిని పెంచుతాడు, 100 మంది నుంచి 1000 ఇచ్చే స్థాయిని పెంచుతాడు. అది ఎలా వస్తుందో తెలియదు, ఎలాగ పోతుందో తెలియదు, అది దేవుడే చూసుకుంటాడు అవన్నీ కూడా. సో ఇవన్నీ లోతైన మర్మాలు, అవన్నీ కూడా మనము తెలుసుకుందాము. సో మార్కు సువార్త 12:41 ఆయన కానుక పెట్టే ఎదుట కూర్చున్నాడట. యేసుప్రభు వారు కానుక పెట్టే చర్చిలో ఒక ఆఫరింగ్ బాక్స్ ఉంటుంది కదా, ఆఫరింగ్ బాక్స్ ముందట కూర్చున్నాడట. జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూస్తున్నాడట యేసుప్రభు వారు. ఎవరు ఎంత ఇస్తున్నారు, ఎంత వేస్తున్నారు, ఎంత ఇస్తున్నారు, ఏ హృదయంతో ఇస్తున్నారని చూస్తున్నారట. సో మనం కూడా చర్చిలకు వెళ్ళినప్పుడు, సంఘాలకు ఇచ్చినప్పుడు, ఆఫరింగ్స్ ఇచ్చినప్పుడు దేవుడు కూడా చూస్తుంటా అంటాడు. గుర్తుపెట్టుకోండి, మనం ఇచ్చే ప్రతి ఆఫరింగ్ ఆయన చూస్తాడు, ప్రతి తైత్ ఆయన చూస్తాడు, ప్రతి దశమ భాగము, ప్రతి చారిటీ అన్నీ చూస్తాడు. సో ఇక్కడ యేసుప్రభు వారు కానుక పెట్టె దగ్గర కూర్చొని డబ్బులు వేయుట చూస్తున్నాడట. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషంగా సొమ్ము వేయుచుండిరి. ధనవంతులైన అందరూ కూడా విశేషంగా ఇస్తున్నారట, శక్తి కొలదీస్తున్నారట. ఒక బీద విధవల వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, చూసారా, ధనవంతులేమో విశేషంగా ఇస్తున్నారు కానీ పిలవలేదు, కానీ తన బీద విధవరాలు 2 కాసులు వేసిందట, కానీ శిష్యులందరినీ పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వాళ్ళందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చూసారా, దేవుడు ఏమంటున్నాడు, ఈ బీద విధవరాలు ఎక్కువ వేశాను. సో అందరు ఎక్కువగా ఇచ్చారు, కానీ దేవుడు తక్కువనే అంటున్నాడు. అంటే నువ్వు ఉన్నప్పుడు ఇవ్వడంలో గొప్ప కాదు, లేనప్పుడు ఇవ్వడంలోనే గొప్ప ఉంటుంది. తక్కువలో ఉన్నప్పుడే ఇవ్వడంలో గొప్ప ఉంటుంది. ఆమెకు 2 కాసులు ఉన్నాయి, ఆ 2 కాసులు ఇచ్చేసింది, అంటే 100% ఇచ్చేసింది దేవుడికి. మిగిలిన వాళ్ళకు ఒక 10 ఉంగరాలు ఉన్నాయనుకో, ఒక ఉంగరం ఇచ్చేసింది. మనిషి ప్రకారం చూస్తే అమ్మో వీళ్ళు 10 ఉంగరాలు ఉన్నాయి, ఒకటే ఉంగరం ఇచ్చాడు, అంత గొప్ప ధనవంతుడు, చాలా ఎక్కువ ఇచ్చాడని మనం అనుకుంటాం. కానీ మిగిలిన 9 ఉంగరాలు అక్కడనే ఉన్నాయి. కానీ ఇక్కడ ఈమె దగ్గర 2 కాసులే ఉన్నాయి, 2 రూపాయలే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 2 రూపాయలకు 2 రూపాయలు వేసేసింది, అంటే దేవుడి దృష్టిలో 100% ఇచ్చేసింది దేవుడి దృష్టిలో. కానీ మనిషి దృష్టిలో 2 రూపీసే ఇచ్చింది. ఈమె పేదవరాలు మనం అంటాము, కానీ దేవుడు మాత్రం 2 రూపీస్లో 2 రూపీసే ఇచ్చేసింది, అంటే 100% ఇచ్చేసింది. ఈమె ధనవంతురాలని దేవుడు అంటున్నాడు. చూసారా, నీకు లేదు అనకూడదు, ఉంటే 1 రూపాయి అయినా ఇచ్చేసాయి, ఇవ్వకుండా ఉండకు. నేను అదే చెప్పేది ఏంటంటే, ఇవ్వకుండా ఉండకు, జస్ట్ గివ్ సంథింగ్ టు గాడ్. ఎక్కువ వేసినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి, అంటే ఉన్నప్పుడు ఇవ్వడంలో గొప్ప ఏమున్నది. ఈమె తమ లేమిలో తనకు కలిగినదంతయు, లేమిలో అంటే ఆమెకు లేదిగా, తనకు కలిగినదంతయు అంటే ఎంత కలిగింది ఆమెకు, 2 కాసులు, అంటే 2 రూపాయలు మాత్రమే ఉన్నాయి ఆమె దగ్గర. ఆ 2 రూపాయలు ఇచ్చేసింది ఆమె దేవుడికి. తన జీవనం అంతయు వేసనని చెప్పాను. సో చూసారా, దేవుడి యొక్క చిత్తం వేరు, దేవుడి యొక్క ఆలోచన వేరు, మన యొక్క ఆలోచన వేరు. చాలామందికి మైండ్ సెట్ ఉంటుంది, కొంచెమే ఉంది, తక్కువ ఉంది. తక్కువ నుంచే తీయండి, కొంచెంలో నుంచే తీయండి, దేవుడు సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఈమెను ఏమన్నాడు దేవుడు, ఈమె ధనవంతురాలు అంటున్నాడు దేవుడు. ఈ పేద విధవరాలు దేవుడి దృష్టికి ఏమైంది, ధనవంతురాలు అయ్యింది. అదే మనుషులైతే పేదవలాగానే చూస్తారు, కానీ దేవుడి దృష్టికి ఆమె కృప పొందుకుంది, దేవుడి దృష్టికి ఆమె ధనవంతురాలని అనిపించుకుంది. శిష్యులందరినీ పిలిచి చెప్తున్నాడట, ఇగో ఈమెనే నిజమైన ధనవంతురాలు, వాళ్ళకున్న సమృద్ధిలో నుంచి కొంచెమే ఇచ్చింది, ఈమెకు మాత్రం ఉన్న దాంట్లో కలిగినదంతా యూజ్ చేసింది, 100% ఇచ్చేసింది.
సో షీ విల్ బి బ్లెస్డ్ అంటున్నాడు యేసయ్య. చూసారా, మనం ఇచ్చేటప్పుడు కూడా దేవుడు చూస్తాడు, ఎంత ఇస్తున్నాము, ఏ మనసుతో ఇస్తున్నాము, ఎక్కడికి ఇస్తున్నాము, అన్నీ కూడా గాడ్ నోటీస్ పెట్టుకుంటాడండి. మనం ఇచ్చిన తర్వాత ఇక మర్చిపోవాలి, ప్రేర్ చేసి దేవుడికి ఇచ్చేసి మర్చిపోవాలి. అయ్యా బ్లెస్ దిస్ ఆఫరింగ్, ఈ ఆఫరింగ్ని నేను పంపిస్తున్నాను, దీని ద్వారా నన్ను నూరింతలుగా ఆశీర్వదించండి అని చెప్పేసి వదిలేసేయండి. దేవుడికి నీకు రహస్యంగా ఉంచండి. వన్ డే యూ విల్ సీ ద రివార్డ్ ఫ్రమ్ గాడ్. ఎందుకంటే నువ్వు ఇచ్చింది దేవుడికి, గుర్తుపెట్టుకోండి, మనుషులకు కాదు, దేవుడికి ఇచ్చింది. దేవుడు సంఘానికి ఇచ్చావు, సో దేవుడు మందిరానికి ఇచ్చావు, దేవుడు పని కోసం ఇచ్చావు, సో అంతవరకే ఆలోచించి ఇచ్చావు. కాబట్టి దేవుడు ప్రతిదీ కూడా లెక్కలో రాసి పెట్టుకుంటాడు. ఇక్కడ ఏం చేశాడనే ఆఫరింగ్ బాక్స్ దగ్గర కూర్చొని చూస్తున్నాడట. ఎవరు ఎంత ఇస్తున్నారు, ధనవంతులు ఎంత ఇస్తున్నారు, పేదవాళ్ళు ఎంత ఇస్తున్నారు, ఉన్నోళ్ళు ఎంత ఇస్తున్నారు, లేనోళ్ళు ఎంత ఇస్తున్నారు అని ఆఫరింగ్ బాక్స్ దగ్గర కూర్చొని మానిటర్ చేస్తున్నాడట. గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ సర్మనీ. థ్యాంక్ యూ జీసస్. అయ్యా ప్రభువ, టుడే వీఆర్ క్లెయిమింగ్ దీస్ ప్రామిసెస్ మై లార్డ్. అయ్యా ప్రభువ, ఎప్పుడైతే ఆ 5 రొట్టెలు 2 చేప ముక్కలు మీ చేతికి ఇచ్చారో దానిని మీరు ఆశీర్వదించి అందరూ తిని తృప్తి పొందంగా, 5,000 మంది తిని తృప్తి పొందంగా, మళ్ళీ 12 గంపల నిండా ఆ ముక్కలు ఎత్తారయ్యా. ఆ ఆశీర్వాదాన్ని ఈ గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీ పైన ఈ బిడ్డలు ఎవరైతే అసోసియేట్ ఉన్నారో, ఈ వాక్యం ఎవరైతే వినబోతున్నారో వాళ్ళందరికీ ఈ ప్రామిస్ని క్లెయిమ్ చేస్తున్నాయ్యా. అయ్యా, మేము ఏదైతే మీకు కొంచెంలోనే ఇచ్చాము తండ్రి, వాటిని ఆశీర్వదించి నూరింతలుగా ఆశీర్వదించమని నజరుడైన యేసు నామంలో ఈ యొక్క ప్రామిస్ని, ఈ యొక్క వాక్యాన్ని మేము క్లెయిమ్ చేస్తున్నామయ్యా. మేము మా కుటుంబము తిని తృప్తి పొందిన తర్వాత కూడా ఇంకా నెల ఆఖరైనా కూడా మా గ్రాసరీస్ ఫుల్ ఉండాలి, సమృద్ధిగా ఉండాలి, మా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మనీ అన్నీ సమృద్ధిగా ఉండాలి, ప్రాస్పారిటీలో ఉండాలి, వెల్త్తో ఉండాలని నజరుడైన యేసు నామంలో ప్రవచిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.